వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. నేను జనని. పోలీస్ అధికారిగా పనిచేసి రాజకీయ ఓనమాలు దిద్దకుండానే ఎమ్మెల్యే పదవి దక్కించుకున్న అదృష్టవంతుడు ఆయన. ఇప్పుడు ఆయన పొలిటికల్ జర్నీ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఆయన వ్యవహార శైలి ప్రత్యర్థులకు ఆయుధంగా మారితే సొంత పార్టీ క్యాడర్ కు మాత్రం తలనొప్పిగా మారిందనే టాక్ నడుస్తోంది. అంతేకాదు ఆయన తీరు కాంగ్రెస్ పార్టీని కూడా ఇరుకున పెడుతోంది. ఒక పక్క ఆ ఎమ్మెల్యే ఏం మాట్లాడినా ఓ కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంటే, మరో పక్క వర్గపోరు తారా స్థాయికి చేరి ఆ నియోజకవర్గం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఓరుగల్లు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ఆ నియోజకవర్గ వర్గం ఏంటి? అసలు స్టోరీ ఏంటి? లెట్స్ వాచ్ ఇన్ మెగా 9 టీవీ ఆఫ్ ది రికార్డ్. ఆ ఎమ్మెల్యే పేరు కేఆర్ నాగరాజు. ఆ నియోజకవర్గం వర్ధనపేట. కేఆర్ నాగరాజును వరంగల్ ఉమ్మడి జిల్లాలో అదృష్టవంతుడు అని ముద్దుగా పిలుస్తారు. ఐపీఎస్ అధికారిగా పనిచేసి రిటైర్డ్ అయిన వెంటనే ఎన్నికలు రావడం, ఏ పార్టీ టికెట్ అయినా పర్వాలేదని ఎదురుచూస్తున్న కేఆర్ నాగరాజుకు కాంగ్రెస్ పార్టీ వర్ధనపేట టికెట్ ఇవ్వడం, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఎక్కువ కష్టపడకపోయినా ఎమ్మెల్యేగా గెలిచిన అదృష్టవంతుడుగా ఆయనను పిలుస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన ఏం చేసినా వివాదమే అవుతుంది. జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతం పాడకపోయినా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని 2 లైన్లు పాడి లైట్ తీసుకున్నా అది ఆయనకే చెల్లుతుంది. సెప్టెంబర్ 17న అమరవీరులను స్మరించుకోకుండా జై సోనియా, జై రాహుల్, జై రేవంత్ అని జై కొట్టిన ఆయనకే చెల్లుతుందనే విమర్శలు ఉన్నాయి. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఆ మధ్య మంటలు రేపాయి. మాదిగలు బ్లాక్ మెయిలర్లు 99% మాలల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడ్డాయని, మాదిగలు ఓట్లు వేయలేదని, ఏబిసిడి వర్గీకరణ ఆపేందుకు ఆ వర్గం ఎమ్మెల్యేలు అంతా కలిసి నెల జీతాలను పోగు చేసుకొని హైకోర్టు ద్వారా న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమయ్యామని ఆ మధ్య ఉద్యోగుల సమావేశంలో చెప్పిన మాటలు తీవ్ర దుమారమే రేపాయి. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే నాగరాజు బహిరంగ క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున మాదిగలు ఆందోళన చేపట్టారు. విధిలేక ఆ మాటలను కవర్ చేసే ప్రయత్నం చేసినా వర్కౌట్ కాలేదు. దీంతో ఆ ఇష్యూ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిందనే టాక్ నడిచింది. ఏబిసిడి వర్గీకరణపై మాదిగలపై చేసిన కాంట్రవర్సీ వ్యాఖ్యలు మరవక ముందే హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దేవాలయాలపై అనుచిత వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయనవోలు కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు హెల్త్ కార్డులు పంపిణీ చేసే కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ తాను దేవుళ్లను నమ్మనని, స్కూల్స్ కడితే విజ్ఞానం పొందుతారని, దేవాలయాలు కడితే బిచ్చగాళ్ళు అవుతారంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఓరుగల్లులో అగ్గిరాజేశాయి. ఎమ్మెల్యే నాగరాజు కామెంట్స్ పలు వర్గాల ప్రజల ఆగ్రహానికి దారితీశాయి. సొంత పార్టీ నేతల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఏబిసిడి వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉంటుందని బహిరంగ చెప్పినప్పుడు మాల వర్గానికి చెందిన ఎమ్మెల్యేలమంతా సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని, ఆయన ఏబిసిడి వర్గీకరణపై దూకుడు తగ్గించుకున్నారని, ఆయన తమకు ఓ ప్లాన్ చెప్పారని, దాని ప్రకారం నడుచుకుంటున్నామని చెప్పడం ఇటు కాంగ్రెస్ ను అటు సీఎం రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టేలా చేశాయని కాంగ్రెస్ వర్గాలు వాపోతున్నాయి. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తన సొంత కుమారుడిని బరిలో నిలపడంతో ఏళ్ల తరబడి కాంగ్రెస్ కోసం కష్టపడ్డ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు కార్యకర్తలను సరిగా గుర్తుపట్టలేరు అనే ఆరోపణ ఉంది. నిజంగానే గుర్తుపట్టారా లేదంటే గుర్తు పట్టనట్టు నటిస్తారా అనే చర్చ కూడా మరోవైపు నడుస్తోంది. ఎమ్మెల్యే తీరు ఇలా ఉంటే నియోజకవర్గంలో వర్గపోరు తారాస్థాయిలో ఉంది. కొత్త కాంగ్రెస్, పాత కాంగ్రెస్ అనే వర్గపోరు జోరుగా సాగుతుంది. ఒక వర్గంపై మరొక వర్గం మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఒక వర్గం ఫ్లెక్సీలు, మరొకరు చింపుకోవడం వంటి వివాదాలు కొనసాగుతున్నాయి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అధికారం లేకున్నా, పార్టీ కోసం ఇన్నాళ్లు కష్టపడ్డ వారికి సరైన గుర్తింపు, అవకాశాలు లేకుండా పోయాయని కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీరితో పాటే పార్టీలో చేరిన తమకు తగిన ప్రాధాన్యత లేదని పార్లమెంటు ఎన్నికలకు ముందు బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో తెస్కాప్ చైర్మన్ మార్నేని రవీందర్ రావుకు ఎమ్మెల్యేకు అసలే పడడం లేదని, నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు సైతం పిలవడం లేదని, కావాలని సదరు నేతను ఎమ్మెల్యే పక్కన పెట్టాడనే టాక్ ఉంది.
ఎవరైనా సమస్య చెప్పుకుందామని వస్తే క్యాంపు ఆఫీసులో కూడా అందుబాటులో ఉండడం లేదని, వారానికి 4 రోజులు హైదరాబాద్లోనే ఎమ్మెల్యే ఉంటున్నారని, తమ సమస్య ఎవరికి చెప్పుకోవాలంటూ ప్రజలు స్థానిక లీడర్ల దగ్గర వాపోతే ఇక్కడ మాకే దిక్కులేదు, మీకు మేమేం చేయాలో అర్థం కావడం లేదంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే నాగరాజు పేరు చెప్పుకొని కొంతమంది కింది స్థాయి నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. వివాదాల విషయం మాట్లాడితే తాను కొత్తనే, తనకు ఇంకా పార్టీపై పట్టు రావడం లేదని ఎమ్మెల్యే నాగరాజు అంటున్నారనే చర్చ నడుస్తోంది. నిత్యం వివాదాల్లో నిలుస్తున్న ఎమ్మెల్యే నాగరాజు మాట తీరును కాంగ్రెస్ హైకమాండ్ కట్టడి చేయాలని, లేదంటే ఆయన ప్రవర్తన వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే నాగరాజు తన తీరును మార్చుకొని అంకిత భావంతో పనిచేసి పార్టీలోని వివాదాలు పరిష్కారం చేసి అందరినీ కలుపుకొని పోతేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.